బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీలో నిరుత్సాహం, కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సాహం లభించడంతో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో భారీగా చేరికలు జరగనున్నాయి. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్, రేఖా శ్యామ్నాయక్, నకిరేకల్ వేముల వీరేశం, భువనగిరి కుంభం అనిల్, మానకొండూరు ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్లో చేరనున్నారు. ఇక వీరి చేరిక ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. టికెట్ దక్కక వేములు వీరేశం, రేఖా శ్యామ్నాయక్ టికెట్ వచ్చినా తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదన్న కారణంతో మైనంపల్లి అధికార పార్టీపై నిరసన గళం వినిపించారు. బీఆర్ఎస్ అసంతృప్తులు కాంగ్రెస్లో చేరడంతో టీ కాంగ్రెస్లో కొత్త ఊపు అందుకుంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీలో నిరుత్సాహం, కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సాహం లభించడంతో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో భారీ చేరికలు జరగనున్నాయి. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్, రేఖా శ్యామ్నాయక్, నకిరేకల్ వేములు వీరేశం, భువనగిరి కుంభం అనిల్, మానకొండూరు ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్లో చేరనున్నారు. వీరి చేరిక ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. టికెట్ దక్కక వేములు వీరేశం, రేఖా శ్యామ్నాయక్ టికెట్ వచ్చినా తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదన్న కారణంతో మైనంపల్లి అధికార పార్టీపై నిరసన గళం వినిపించారు. బీఆర్ఎస్ అసంతృప్తులు కాంగ్రెస్లో చేరడంతో టీ కాంగ్రెస్లో కొత్త నయజోష్ కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. శేఖర్, అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా రోజు రోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చూడవచ్చు సభలు సమావేశాలతో పాటు రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. నేపథ్యంలో మొన్న ఏదైతే తుక్కుగూడ సభ వేదిక కూడా విజయవంతమైన సందర్భంగా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వలసలు పెరిగాయని చెప్పవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ ఏఐసిసి ఇన్ఛార్జ్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీతో పాటు మిగతా ముఖ్య నేతల సమక్షంలో కూడా ఈరోజు భారీగా చేరికలున్న నేపథ్యం కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్, అలాగే రేఖానాయక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్తో పాటు ఆమె భర్త శ్యామ్నాయక్, అలాగే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి వీడికి వెళ్ళిన భువనగిరి డీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి రానున్నారు. ప్రధానంగా చూడవచ్చు అయితే దీనికి సంబంధించి కూడా నిన్న మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఒక వీడియోను పంపడం జరిగింది. గతంలో ఆయన బీఆర్ఎస్ ప్రకటించిన 115 అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో కూడా మైనంపల్లి హనుమంతరావుకు మల్లికార్జుగిరి టికెట్ దక్కడం జరిగింది. అలాగే ఆయన కుమారుడికి మెదక్ నుంచి టికెట్ ఆశించిన నేపథ్యంలో కూడా అక్కడ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పై అసంతృప్తి ఉన్నది, విమర్శలు చేసిన పరిస్థితి నేపథ్యంలో కొన్ని రోజులుగా కూడా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి మైనంపల్లి రాబోతున్నట్టుగా కూడా దానికి ఈరోజు తెరపరున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే రేఖానాయక్
ఖానాపూర్ ఎమ్మెల్యే ఉన్న రేఖా నాయక్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దరఖాస్తు చేసింది. ఆయన ఆమె భర్త శ్యామ్ నాయక్ కూడా అప్పటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఏదైతే నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఆయన నకరేకల్ సంబంధించి కూడా ఆయన నియోజకవర్గానికి టికెట్ ఆశించడం జరిగింది. ఆయనకు టికెట్ దక్కకపోవడంతో కూడా ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అలాగే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడిన భువనగిరి డీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి రాబోతున్నారు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది నేపథ్యంలో ఇక్కడ చేరికల విషయంలో కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉంటున్నాయి. వీళ్ళంతా కూడా ఇప్పటికే ఏదైతే హనుమంతరావుకు సంబంధించి కూడా ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి, వేముల వీరేశం నిన్ననే ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వ అక్కడ ప్రాధాన్యత కల్పించిన అసంతృప్తి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ప్రధానంగా వీళ్ళంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థుల ఓడపోత కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో 80 స్థానాలకు పైగా కూడా ఏదైతే ఏకాభిప్రాయం కూడా కుదిరింది నేపథ్యంలో సిఈసికి దీని అధిష్టానానికి సంబంధించిన ఈ అభ్యర్థులకు సంబంధించిన లిస్టును సిఈసికి పంపనున్న నేపథ్యంలో కూడా ఇంకా చేరికలు అంటే ఇప్పుడు వీళ్ళంతా వస్తున్న క్రమం ఉన్నది. ఇంకా బీజేపీ నుంచి కూడా మాజీ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా తెలుసు నేపథ్యంలో అలాంటి అభ్యర్థులకు ఏ విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఉదయపూర్ డిక్లరేషన్కి సంబంధించి కూడా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్ ఇవ్వద్దు అనేది కూడా ఉదయపూర్ డిక్లరేషన్లో ఒక భాగంగా ఉంది. ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు విషయానికి వస్తే ఆయన కుమారుడు కూడా టికెట్ అడుగుతున్న నేపథ్యంలో అంటే ఈ విషయాన్ని అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం హనుమంతరావుతో పాటు ఆయన కుమారుడికి టికెట్ ఇస్తుందా లేదా, ఇందులో ఒకరికే టికెట్ ఇవ్వబోతున్నారా లేకుంటే అత్యవసర పరిస్థితుల్లో దీనిపైన మార్పులు ఏమైనా జరుగుతాయా అనే దానిపైన కూడా ఒక అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఈ రోజుకు సంబంధించి కూడా వీళ్ళంతా మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే తుక్కుగూడ సభ విజయవంతం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి భారీగా వలసలు వస్తున్నాయి. బీజేపీ నేతలతో కూడా ఏదైతే మాజీ ఎంపీలు 10 మంది మాజీ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలకు రానున్నట్లు వార్తలు వస్తున్నారు. అంతా కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు మరికొన్ని 2-3 రోజుల్లో కూడా వాళ్ళంతా ఇప్పటికే బీజేపీ అధిష్టానం కావచ్చు బీజేపీ రాష్ట్ర నేతల పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా బీజేపీ సంబంధించిన పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదు. వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా ఇప్పటికే 2 సార్లు సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా ఇప్పటికే 2 సార్లు అంతర్గతంగా రహస్యంగా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా మరికొన్ని 2 రోజుల్లో మరోసారి సమావేశమైన నేపథ్యంలో కూడా ఏదైతే మాజీ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలంతా ఈరోజు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక డిక్లరేషన్లు కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ప్రతి దాంట్లో వ్యూహాత్మకంగా వెళుతుంది. ప్రజల్లో కూడా ఏదైతే మొన్న తీసుకొచ్చిన 6 గ్యారంటీల స్కీమ్ను ప్రజాక్షేత్రంలో కూడా అది గట్టిగా ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇంకా భారీగా చేరికలున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇంకా అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీ నుంచి కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు వాళ్ళతో కూడా అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. మరికొన్ని రోజుల్లో కూడా భారీగా చేరికలు ఉంటాయన్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. ఎస్ ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే హరీష్ మనకి మైనంపల్లి వ్యవహారం చూసుకుంటే ఆయన ముందు నుంచి కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఆయనకి టికెట్ ఇచ్చినా కూడా కొడుకు రోహిత్కి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఒక రకమైనటువంటి నిరసన గలం డైరెక్ట్గా ఒక సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి మీద వైద్య శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అది ఇవన్నీ చూసుకుంటే కనుక తనకి టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయితేనే జాయిన్ అవుతాను వ్యూహాత్మకంగా వెళుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మైనంపల్లికి సంబంధించి ఆయన పర్యటనలో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారని కూడా తెలిసింది. సో ఇప్పుడు ఢిల్లీ చేరుకోబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి పార్టీలోకి తీసుకుంటున్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా ఆశావాహులు వీళ్ళందరూ కూడా రేఖా శ్యామ్ నాయక్ కానీ భర్త ఇద్దరు చూసుకున్నా కానీ వేముల వీరేష్ వీళ్ళందరూ కూడా టికెట్ ఆశించి భంగపడ్డవారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చోటు దక్కుతుందన్న కారణంతోనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రాలు జరిగాయని వినిపిస్తుంది. సో వీళ్ళకి కన్ఫర్మ్ టికెట్ అవడం మూలనే వస్తున్నారు అనుకోవచ్చా, లేదనుకుంటే పార్టీలో చేరిన తర్వాత టికెట్లు అభ్యర్థులు అనేది ప్రాసెస్ అవుతుంది కాబట్టి తర్వాత చూసే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా రాసి మైనేపల్లి హనుమంతరావు విషయానికి వస్తే ఆయన బీఆర్ఎస్ పార్టీ పైన కూడా నిరసన గలం ఎప్పుడైతే వ్యక్తం చేయడంతో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు ఆయనకు టచ్లో ఉంటున్నారు. మైనంపల్లి కూడా వీళ్ళతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఏదైతే మల్కాజ్గిరి ఆ టికెట్ సంబంధించి ఆ నియోజకవర్గానికి మైనంపల్లి టికెట్ ఆశించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాంట్లో సఫలం అయిన దాంట్లో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. అలాగే మెదక్ నుంచి కూడా తన కుమారుకి టికెట్ అడుగుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈ ఉదయపూర్ డిక్లరేషన్ పరిగణలోకి తీసుకుంటారా, లేకుంటే ఏదైతే బీఆర్ఎస్ అధికార పార్టీ నుంచి వస్తున్న నేతలకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మరో ఏదైనా మార్గం ఉంటుందన్న పైన కూడా అధిష్టానం ఈరోజు చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. అలాగే రేఖా నాయక్ విషయానికి వస్తే ఈమె 2 సార్లు అక్కడ మాజీ ఎమ్మెల్యేగా కొనసారు, క్రియాశీలకంగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో కూడా రేఖా నాయక్కి మంచి గుర్తింపు ఉన్నది ప్రజల్లో. ఇప్పుడు అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే పోటీ ఉన్న నేపథ్యంలో కూడా రేఖా నాయక్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫేవర్గా ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా అంతా కాంగ్రెస్ పార్టీ క్యాడర్గా మారబోతుంది అన్నట్టుగా కూడా ఈ ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా వీటన్నిటినీ క్యాచ్ చేసుకోవాలి. అలాగే ఇప్పటికైనా తన భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలాగే డీసీ భువనగిరి డీసీ ఏదైతే అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరిగింది. అక్కడ ప్రాధాన్యత దక్కలేదు. అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్గత విభేదాలు ఉన్నాయి, అక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి అనుకూలంగా లేకపోవడం కావచ్చు. భువనగిరికి సంబంధించి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టికెట్ ఏదైతే సిట్టింగ్లకే టికెట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా అనిల్ కుమార్ రెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత దక్కపోవడంతో కూడా ఆయన మరోసారి సొంత గుడికి చేరుతున్న క్రమం కనిపిస్తుంది. అలాగే మిగతా నేతలు కావచ్చు, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వేముల వీరేశంకి సంబంధించి కూడా ఆయన టికెట్ ఆశించడం జరిగింది. అక్కడ చిరుమూర్తి లింగయ్యకు టికెట్ కేటాయించకపోగా అక్కడ ఏదైతే ఆయన ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వార్తలు వచ్చి చాలాసార్లు సంప్రదింపులు జరిపారు. అధిష్టానం నుంచి ఇక్కడ సిడబ్ల్యూసీ సమావేశాలు కావచ్చు, ఇక్కడ తుక్కుగూడ సభా వేదికకు సంబంధించిన కూడా అధిష్టాన నేతలంతా బిజీ ఉన్న నేపథ్యంలో ఆయన షెడ్యూల్ ఈ రోజుకు ఫిక్స్ చేయడం. నిన్న అధిష్టానం నుంచి కూడా వేముల వీరేశంకి ఫోన్ రావడంతో ఆయన హుటాహుటిన నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే వీళ్ళంతా ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ స్క్రీనింగ్ ఫిల్టర్ జరిగిన నేపథ్యంలో కూడా మరికొన్ని స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఇతర పార్టీల నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఏ విధంగా ఈ అభ్యర్థిని ఎంపిక చేయాలి దానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరిగిన తర్వాతనే ఇలా చేరికలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి నేతలు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, క్రియాశీలకంగా ఉన్న నేతలంతా కాంగ్రెస్ పార్టీలకు వస్తున్న నేపథ్యంలో కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ నియోజకవర్గానికి ఎవరైతే ఇప్పటికీ అభ్యర్థికి సంబంధించి కేటాయించడం జరిగితే వాళ్ళతో ఆ అభ్యర్థికి సంబంధించి సంప్రదింపులు జరిపి వేరే చోట కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కావచ్చు. అలాగే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ కావచ్చు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు చేస్తామన్నట్టుగా కూడా అగ్రనేతలతో చెప్పించే క్రమం కనిపిస్తుంది. నేపథ్యంలో ఇక చేరికలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరి అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా 3 రోజుల నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మదియాష్ ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలో 3 రోజుల నుంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పార్లమెంట్ సమావేశాలు కావచ్చు, అలాగే స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు కావచ్చు, ఇలాంటి అంశాలపైన ఇంకా బీఆర్ఎస్ బీజేపీ నుంచి వస్తే నేతలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఆ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కేటాయించే అంశంలో కూడా సొంత పార్టీ నుంచి కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. ఆ విభేదాలను ఎలా సర్దుమణిగేలా చేయాలి, ఆ నేతకు ఎలా సర్దు చెప్పాలని ఆయన పైన పూర్తిగా ఇలాంటి అంశాలపైన కూడా అక్కడ ఖర్గేతో కావచ్చు, ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే వీళ్ళంతా భేటీ అయిన పరిస్థితి. 3 రోజులుగా ఈ సమావేశంలో ఫిల్టరింగ్ ఏదైతే వడపోత కార్యక్రమం కావచ్చు, ఇలాంటి అంశాలపైన చర్చ జరిగింది. ఈ చర్చ జరిగిన తర్వాత కూడా వీళ్ళకు అధిష్టానం నుంచి ఆహ్వానం వచ్చిన నేపథ్యంలో కూడా వేముల వీరేశం కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు, రేఖా నాయక్, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అంతా కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మిగతా వచ్చే వాళ్ళ నేతలకు సంబంధించి కూడా ఆ నియోజకవర్గాలకి ఎలాంటి అంశాలు ఉండేదానిపైన కూడా పూర్తిగా చర్చలు జరిగిన తర్వాత కూడా ఈ చేరికలు చేరికలు ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.